బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈసీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఫిల్టర్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎందుకంటే భయంకరమైనటువంటి నకిలీ ఓటర్ల సంఖ్య అక్కడ గణనీయంగా ఉంది. దీనివలన వాళ్ళందరినీ ఫిల్టర్ చేయకపోతే ఇంకా ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. ఈసీ ఆ చర్యలు చేపడతా ఉంటే ఉలిక్కిపడినటువంటి ఈ ఆర్జేడీ అండ్ ఇతర విపక్షాలకు సంబంధించిన పార్టీలు, వాళ్ళకు సంబంధించిన మోకలు రోడ్లపైకి వచ్చి బందులు, ట్రైన్స్ని ఆపేయటాలు, ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడాలు ఇత్యాదివన్నీ చేస్తూ ఉన్నారు. ఈ బీహార్లో అంతా కూడా ఈ చప్రి అంటారు కదా, ఈ చప్రిగాళ్ళే ఏలుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఒక భజన బృందం, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ బ్యాచ్, వాళ్ళు చేసే ఈ దుర్మార్గమైన పనులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అక్కడి ప్రజలకు ఎలా మింగుడు పడుతుంటాయో మనకు అర్థం కాదు, కానీ చాలా దౌర్భాగ్యకరం. అయితే ఈ క్రమంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం భారత ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టినటువంటి ఈసీపై ప్రతిపక్షాలు ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ మేరకు కఠినమైనటువంటి డాక్యుమెంటేషన్లు, నిబంధనలు, తక్కువ సమయం కారణంగా వెనుకబడిన వర్గాల ఓటర్లు, వీళ్ళ డ్రామాలు, వెనుకబడిన వర్గాల ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్ల తరపు లాయర్లు ధర్మాసనానికి విన్నవించారు. అదేవిధంగా అర్షద్ అజ్మల్, రూపేష్ కుమార్, యోగేంద్ర యాదవ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాలు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్లలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, 21, 325, 326, అలాగే 1950 రూల్ 21A వీటన్నింటినీ కూడా ఉల్లంఘిస్తుంది అని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఈసీ పైన ఆరోపణలు చేస్తూ వీళ్ళందరూ కూడా, ఈ బ్యాచ్ అంతా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమందంటే, 2 వాదనలు విన్నాక బీహార్ ఓటర్ల సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగానే కొనసాగుతోంది. 2003లో కూడా ఇటువంటి ఒక కార్యక్రమం నడిచింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ దేశంలోకి ఎంతోమంది అక్రమ వలసదారులు చొరబడుతున్నారు. వాళ్ళకి టెంట్లు, కరెంట్లు, రెంట్లు అన్నీ ఎలా వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. తెలంగాణ విషయంలోనే తీసుకుంటే బాలాపూర్లో మొన్నటికి మొన్న 20,000 పైచీలకు రోహింగ్యాలు తేలారు. అందరికీ వీధులు ఉన్నాయి, కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ఎవడిచ్చాడు? మెయిన్లీ ఆధార్ కార్డులు ఉన్నాయి, ప్రతి ఒక్కడికి ఉన్నాయి ఆధార్ కార్డులు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఈ ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆధార్ కార్డులు ఉంటే చాలు కదా, ఓటు హక్కు ఇచ్చేయచ్చు కదా అంటే సరిపోదు. నువ్వు ఇక్కడి వాడివే, నువ్వు ఈ దేశస్థుడివే, నువ్వు బీహారోడివే అని తేల్చడానికి, నిరూపించుకోవడానికి ఇంకొన్ని డాక్యుమెంట్స్ నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిందే. 1947 నుంచి ఉంటున్నావు కదా, ఏం లేవా అదనపు డాక్యుమెంట్స్ కొన్ని? కేవలం ఆధార్ కార్డు కాకుండా మరికొన్ని అడగడం జరిగింది ఈసీ. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళందరి భయం ఏంటంటే, వీళ్ళు పెంచి పోషించుకున్నటువంటి ఈ దుర్మార్గపు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓట్లన్నీ కూడా గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద ఫిల్టరింగ్ కార్యక్రమం అన్నమాట. కనుకనే వీళ్ళు ఇలా అడ్డుపడతా ఉన్నారు, ఒక ఉన్మాదపూరితమైనటువంటి చర్యలకు ఒడిగడతా ఉన్నారు. దీన్ని సుప్రీంకోర్టు ఈ పిటిషన్స్ని యాక్సెప్ట్ చేయలేదు, వారి వాదనని ఖండించింది. రాజ్యాంగం, వాళ్ళు ఏవైతే రాజ్యాంగంలోని సెక్షన్లు చెప్పారో అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి చాలా పెద్ద పెద్ద పవర్స్ ఉన్నాయి. 324 ప్రకారం ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించినటువంటి విశేష అధికారాలు ఈసీకి ఉన్నాయి. 2003లో అలాంటి ఒక కార్యక్రమమే గడిచిందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, సాధారణంగా సుప్రీంకోర్టు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేవే, ఈసీకి ఒక అధికారం లేదంట. ఏంటి అధికారం అంటే పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం. అఫ్కోర్స్ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం లేకపోయినా నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడివి, ఏ దేశానికి సంబంధించిన వాడివి అని తెలుసుకునేటటువంటి హక్కు ఉంటుంది కదా. దాని బేస్ మీదే కదా నేను నీకు ఓటు హక్కు ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసేది. కానీ ఇక్కడ అటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీను, పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని, ఆధార్ పౌరసత్వ గుర్తింపు కార్డు కాదని ఎన్నికల సంఘం పేర్కొంది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందనేది పిటిషనర్ల వాదన. అందులో భాగంగా ఈ కామెంట్స్ ఎస్సీ చేసి ఉండొచ్చు. అయితే ఆధార్ పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు అని చెప్పి ఎన్నికల సంఘం మాట్లాడడంలో అర్థం ఉంది. ఎందుకంటే నకిలీ ఆధార్ కార్డులు పుట్టగొడుగుల్లో ఉన్నాయి. ఒక చిన్న లిస్టు చెప్తాను చూడండి. బీహార్లో ఒక నేషనల్ ఛానల్లో వచ్చినటువంటి గ్రాఫిక్ ప్లేట్స్లో ఉన్న నెంబర్స్ ఇవి. బీహార్లో కిషన్గంజ్ జిల్లా
ముస్లిం జనాభా 68%, ఆధార్ కార్డులు 126%. ఎలా? కటిహార్ జిల్లాలో ముస్లిం జనాభా 44%, ఆధార్ కార్డులు 123%. అంటే ఒక్కొక్కడికి 2 ఓటు హక్కులు ఉన్నాయి ఏంటి? అరరియా, అక్కడ ముస్లిం జనాభా 43%, ఆధార్ కార్డులు 123%. పూర్నియా, అక్కడ ముస్లిం జనాభా 38% అయితే ఆధార్ కార్డులు 121% ఉన్నాయి. ఏడకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ. బీహార్ మొత్తం మీద 94% ఆధార్ ఉంటే ఎక్కడెక్కడైతే ఈ ఓటు బ్యాంకులు ఉన్నాయో ఈ ఓటు బ్యాంకులు ఉన్న చోట ఈ స్థాయిలో ఆధార్ కార్డులు బయటపడుతున్నాయి. మరి వాటిని ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉందా లేదా? అంటే ఆధార్ కార్డులు ఫిల్టర్ చేయడమో పౌరసత్వం ఇవ్వడమో కాదు, సుప్రీంకోర్టు చెప్పినట్లుగా అవి కాదు. ఓటు హక్కు ఇవ్వడానికి నేను కొన్ని రూల్స్ డిసైడ్ చేసుకున్నా, నాకు ఆ విశేష అధికారాలు ఉన్నాయి, వాటిని నువ్వు పాటించాల్సిందే. దీనికి నిరసనగా ఇష్టారాజ్యంగా బీహార్లో ఈ ఆర్జేడీ అండ్ ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు వారి యొక్క బ్యాచ్ చేస్తున్నటువంటి ఈ విపరీత హింసాకాండ ఏదైతే ఉందో అది ప్రజలు చూస్తున్నారు, దేశం చూస్తోంది.